చాలా మంది సౌందర్య బాబుమోహన్తో ఎందుకు ఈ సాంగ్ వేశారు, ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో మోస్ట్ హిట్ సాంగ్ ఏది అంటే ఈ సాంగే. ఈ సాంగ్ స్టోరీ చెప్తూ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మాయలోడు సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది. అది మా సొంత మనిషా ఫిలిమ్స్ బ్యానర్లో వచ్చిన మూవీ. నేను ఒక డేట్ పెట్టుకున్నాను రిలీజ్కి. రాజేంద్ర ప్రసాద్ గారి డబ్బింగ్ మరియు ఒక్క సాంగ్ పెండింగ్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఒకరోజు వస్తాను, ఆ రోజు డబ్బింగ్ ఎంతవరకు అయితే అంతవరకు చెప్తాను, డేట్ మూవ్ చేసుకోమని చెప్పారు. అయితే ఒక రోజులో డబ్బింగ్ ఎలా అవుతుంది అని ఆలోచిస్తే వాళ్ళ ఎడిటర్ ఆయన సీన్స్ అన్నీ కట్ చేసేసి ఒక రీల్ కింద చేశారంట. ఆ రోజు 3 వరకు టైం ఇస్తే 1 o'clockకే డబ్బింగ్ అయిపోయింది. డబ్బింగ్ అయితే ఇలా చేస్తారు, కానీ మీరు సాంగ్ ఎలా చేస్తారు అన్నారంట. డబ్బింగ్కి కూడా ఆయన తమిళ్ రైట్స్ తీసుకునే డబ్బింగ్ చెప్పారని ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పారు. అది ఇంతకుముందు అగ్రిమెంట్లో లేదు, కానీ నాకు సినిమా రిలీజ్ చేయాలి, రాజేంద్ర ప్రసాద్ నాకు తమిళ్ రైట్స్ ఇమ్మంటే నేను ఇచ్చేశాను అని చెప్పారు. సాంగ్ ఎలా చేస్తారు, నేను డేట్స్ ఇవ్వను అన్నారంట. ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నారంట, నేను ఖచ్చితంగా టైంకే రిలీజ్ చేస్తాను అని. ఆయన తర్జన భర్జన పడుతూ ఉండగా ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. బాబుమోహన్ కమెడియన్ని పెట్టి ఈ సాంగ్ తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి బాబుమోహన్ డేట్స్ తీసుకొని, సౌందర్య ఆయనకి ఓన్ సిస్టర్ లాంటి అమ్మాయి కాబట్టి సౌందర్య గ్లాడ్గా ఒప్పేసుకున్నారు. బాబుమోహన్తో సాంగ్ చేయాలన్నా సరే కూడా అప్పటి టాప్ హీరోయిన్ అయినా సరే ఏ అబ్జెక్షన్ పెట్టలేదు. ఈ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ సాంగ్ తీసేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ వేరే వాళ్ళ చేత కబురు పెట్టించారంట, నేను వస్తాను, ఈ సాంగ్ నేను చేస్తాను అని చెప్పి. మీరు వచ్చినా సరే కూడా మీరు చూడాలే, కానీ నేను బాబుమోహన్ గారికి చెప్పేశాను, బాబుమోహన్తోనే తీస్తాను అని చెప్పారంట. అట్లా చాలా ఆడ్స్ ఎగెయినెస్ట్గా ఈ మూవీ రిలీజ్ చేశాం మేము, ఎన్నో కష్టాలు పడి, కానీ సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పారు.